నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41వ డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 30వ డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 31వ డివిజన్ అంబాపురం అక్షరూపాడులో వాటర్ ట్యాంక్ల నిర్మాణం, వీటితో పాటు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు. దీనికోసం 125 కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది. దీనివల్ల విలీన గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో, సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే. అదేవిధంగా 18, 19, 20, 30, 35, 41 ఈ యొక్క డివిజన్లలో ఏదైతే 18, 19, 20, 30, 35, 41 ఈ 6 డివిజన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 51 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో 111 కోట్ల రూపాయలు. అంటే అదొక 125, ఇదొక 111, మొత్తం కలిపి 236 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం, డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని, టెండర్లు కూడా పూర్తయిని అతి త్వరలో పనులు ప్రారంభిస్తారు.